ఇంతకుముందు మీరు అన్నారు అంటే అంత గుర్తింపు లేదు అని. సో రాను ముంబైకి రాను సాంగ్ ఇంత పెద్ద హిట్. సో అందరు ఏమనుకుంటున్నారంటే ఆల్ రౌండర్ ఆ సాంగ్కి మొత్తం రాము రాథోడ్ అనే అనుకుంటున్నారు. ప్రొడ్యూసర్ అని చెప్పేసి అంటే దాంట్లో చూస్తే అప్పుడు అర్థమవుతుంది నిజం చెప్పాలంటే. అంటే మీరు ఎందుకు బయటికి రాలేకపోయారు? యాక్చువల్లీ అండి నేను ఫస్ట్ నుంచి అంత ఎక్స్పోజ్ అవ్వడానికి ఏమంత ఇంట్రెస్ట్ చూపించకపోతుండే. జనరల్గా పాట రిలీజ్ అయినప్పుడు హిట్ అయినప్పుడు తర్వాత కూడా చాలామంది చెప్పారు ఇంటర్వ్యూస్కి వెళ్ళు, నువ్వు కొంచెం ఎక్స్పోజ్ అవ్వు, కొంచెం బయట తిరుగు అది. కానీ నేను ఎందుకో పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే రాము బిగ్ బాస్కి వెళ్ళాడు, సో రాముకి సపోర్టివ్గా మాట్లాడదామనే ఇంటర్వ్యూస్ తప్ప సాంగ్ గురించను లేదంటే నన్ను నేనేదో ఎక్స్పోజ్ చేసుకుందామని అయితే కాదు. ఓకే. సో ప్రొడ్యూసర్ కష్టాలు ఏమేమి తగిలినాయి? ప్రొడ్యూసర్ కష్టాలు అందరికీ ఉండేయండి. యాక్చువల్లీ మనం డబ్బులు పెడతాము కానీ మనకు రికగ్నిషన్ అయితే రాదు. అండ్ అందరి చుట్టూ తిరగాలి, ఇదైతే కామన్. ఒక ప్రొడ్యూసరు ఇవాళ రేపు ఈ సినిమా ఇండస్ట్రీలో అయినా ఈ ఫోక్ ఇండస్ట్రీలో అయినా ఏమైపోతుందంటే ఈ టెక్నీషియన్ల చుట్టూ తిరగడమే పని అయిపోతుంది. వీళ్ళందరి చుట్టూ తిరిగి వీళ్ళందరినీ సమకూర్చుకోవడం ఇది కొంచెం హరాస్మెంట్ అయింది ప్రొడ్యూసర్కి అయితే. ఓకే. ఎంత కష్టపడ్డ తర్వాత అది రిజల్ట్ పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. అన్ని పాటలు హిట్ అవుతాయని కూడా లేదు. ఫ్లాప్ అయితే దాన్ని బరువు మోయాల్సింది కూడా ప్రొడ్యూసరే. కానీ ఎప్పుడో 10 సాంగులు చేస్తే అందులో ఒకటి, కానీ ఈ 10 సాంగులకి ఎంతో తను ఎక్కడి నుంచి తీసుకొస్తాడో డబ్బులు తెలియదు కదండి. బయట నుంచి ఎంత కష్టపడే తీసుకొస్తాడో డబ్బులు, అన్నీ పెడతాడు చేస్తాడు. కాకపోతే ఆ హిట్ అయినప్పుడు కొంచెం అది ప్రొడ్యూసర్కి కూడా ఆ రికగ్నైజేషన్ వస్తే అతను కూడా హ్యాపీ, అవును బాగుంటుంది, అతనికి కూడా ఆ వాల్యూ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కానీ మా రాను ముంబై రాను టీం అయితే నాకు ఫుల్ సపోర్టివ్. అందరూ ప్రతి ఒక్కరు మా ఎవరైతే టీంలో ఉన్నారో అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు, అందరూ బాగా చెప్పారు కూడా నా గురించి. ఐఎమ్ హ్యాపీ. నన్నే వాళ్ళందరూ పుష్ చేశారు, బయటికి రా. కాకపోతే నేనే రాలేదు, ఇప్పుడు టైం వచ్చిందని వచ్చాను. ఓకే. సో టైం వచ్చింది కాబట్టి రావడం జరిగింది అంతే.